మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ శుభోదయం అండి. మిథున రాశి వారికి సెప్టెంబర్ 26లో ఎలా ఉండబోతోంది? ఈ నెల మీ అదృష్టం మీ వైపు ఉంటుందా, లేదా కొన్ని కీలకమైన విషయాల్లో అప్రమత్తంగా ఏమన్నా ఉండాల్సిన అవసరం ఉందా? ఉద్యోగము, వ్యాపారము, ఆర్థిక పరిస్థితి, ఇక ప్రేమ, వివాహము, ఆరోగ్యము, విద్య, విదేశీ అవకాశాలు, ఇటువంటివన్నీ కూడా ఇప్పుడు చర్చించుకుందాం. దీనికి ఈ నెలలో మీరు చేయాల్సిన చిన్న చిన్న పరిహారాలు ఏంటి అనేవి తెలుసుకుంటూ ముందుకు వెళదాం. ముందుగా మిథున రాశి వారిలో జన్మించిన వారికి వాళ్ళ వ్యక్తిత్వ లక్షణాలు ఏంటో తెలుసా మీకు? మీరే కదా, ఒక విశిష్టత ఉంది మీ లక్షణాల్లో. ఈ రాశివారి లక్షణాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అంటే జ్యోతిష్ శాస్త్రంలోనే మిథున రాశికి ద్విస్వభావ రాశిగా పరిగణిస్తాం. అంటే ఈ అధిపతి బుధగ్రహము. బుధుడు జ్ఞానానికి, మంచి సమయస్ఫూర్తికి, మంచి వాక్చాతుర్యానికి, మేధస్సుకి సంకేతం. అందుకే మిథున రాశి వారికి అపారమైన తెలివితేటలు, మంచి సృజనాత్మకంగా చాలా షార్ప్గా ఆలోచించేటువంటి నేర్పరతనము, మంచి మాటకారతనం కూడా ఉంటుంది. ఒకే సమయంలో అనేక పనులను మల్టీ టాస్కింగ్ నైపుణ్యం వీరికి ఎక్కువగా ఉంటుంది. ఇక సాధారణంగా చూసుకుంటే మృగశిర 3-4 పాదాలు, కాకితో పేరు మొదలైన వాళ్ళు, ఆరుద్రాల 1, 2, 3, 4 పాదాలు, కు, కా, జా, చ అనారా, పునర్వసులో 1, 2, 3 పాదాలు అంటే కే, కో, హ నక్షత్రాలలో జన్మించిన వారు కూడా ఈ మిథున రాశి కిందకి వస్తారు అనేది శాస్త్రం. మీరు సరికొత్త పరిజ్ఞానాన్ని తెలుసుకోవటంలో మీరు ఎప్పుడూ ముందుంటారు. మీ హాస్య చతురత ఉంటుంది, స్పాంటినిటీగా ఉంటుంది. ఉత్సాహము, చురుకుదనము మెండుగా ఉంటాయి. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా విశ్లేషించడం మీ అలవాటు. అలాగే ఈ కొన్నిసార్లు ద్వంద్వ ఆలోచనల వల్ల త్వరగా నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితుల్లో కూడా వీళ్ళు చాలా షార్ప్గా ఉంటారు. పక్క వాళ్ళకి సమస్యలు వచ్చినట్టు కౌన్సిలింగ్ బాగా చేయగలుగుతారు వీళ్ళు. విద్యార్థులకు ఈ మాసం అత్యంత ఏకాగ్రత కోరుకుంటోంది. చదువులో శ్రమకు తగ్గ ఫలితాలే లభిస్తాయి. కాబట్టి బద్ధకాన్ని వీడి పట్టుదలతో చదవాల్సి ఉంటుంది. పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న వారు, ఉన్నత విద్యా ప్రయత్నాలు చేస్తున్నవారు శ్రమించాల్సి ఉంటుంది. ఉపాధ్యాయుల, పెద్దల సలహాలు తీసుకోవడంలో చదువులో మంచి పురోగతి సాధించవచ్చు. కళారంగంలో ఉన్నవారికి సినీ పరిశ్రమలోనూ నూతన అవకాశాలు వచ్చినప్పటికీ పనిలో కొంత జాప్యము, ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉన్నది. అయితే అంతిమంగా గుర్తింపు, కీర్తి ఖచ్చితంగా కలుగుతాయి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఇల్లు చక్కదిద్దడంలో, ఆర్థిక విషయాల్లో చక్కగా నిర్వహించడంలో వీరి పాత్ర కీలకమవుతుంది. ఇక రాజకీయ నాయకులు, ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి నెలలో ప్రజా సమస్యలపై శ్రద్ధ వహించాల్సిన అవసరం వస్తుంది. ప్రత్యర్థుల వల్ల కొన్ని ఇబ్బందులు, ఆరోపణలు వచ్చే అవకాశం కూడా ఉన్నది. కనుక ప్రతి అడుగు ఆచితూచి ముందుకు వేయాల్సిన అవసరం ఉంది. న్యాయవాదులకు, కోర్టు వ్యవహారాల్లో ఉన్నవారికి శ్రమతో కూడిన అనుకూల ఫలితాలు వస్తాయి. కాంట్రాక్టు, పారిశ్రామికవేత్తలు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించే ముందు సమగ్రమైన ప్రణాళిక రూపొందించుకోవాలి. చేతి వృత్తుల వారు, స్వయం ఉపాధి పొందుతున్న వారు తమ నైపుణ్యంతో రాణిస్తారు. ఇక 2026 సెప్టెంబర్ నెల విషయానికి వస్తే మిథున రాశి వారికి మాసంలో గ్రహస్థితులు మిశ్రమ ఫలితాలు అందించబోతున్నాయి. ఈ నెలలో ద్వితీయ భావంలో అనుకూలమైన స్థానంలో సంచరిస్తూ ఉండటం వల్ల ఆర్థిక లాభాలు, కుటుంబంలో సౌఖ్యము, మాటకి గుర్తింపు లభించే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఆ సమయంలో 10వ ఇంట్లో శని భగవాను సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగాల్లో పనిభారము, తీవ్రమైన శ్రమ, కొన్ని అడ్డంకులు ఎదురై అంకిత భావంతో పనిచేస్తే చివరికి అద్భుతమైన విజయం సాధించే విధంగా ఈ మాస ఫలితాలు ఉన్నాయి. మీ స్వయం ప్రతిభ, చాకచక్యము ప్రతి సమస్యను అధిగమించడానికి మీకు హెల్ప్ అవుతాయి. మీ పట్టుదల, నిరంతర శ్రమతో దేనినైనా సాధించగల శక్తి మీలో వ్యక్తమవుతుంది. ఏ పని తలపెట్టినా అధిక శ్రమ ఉన్నప్పటికీ ఆర్థిక ప్రయోజనాలు చేకూరుస్తుంది. ఉద్యోగంలో ఉన్నటువంటి మిథున రాశి వారైతే కనుక సెప్టెంబర్లో చాలా కీలకమైనది. ఈ కీలకమైన విషయంలో ఆఫీసులో మీపై పని ఒత్తిడి పెరిగే సూచనలు, పై అధికారుల నుంచి తోటి ఉద్యోగులతో మరికొన్ని ఒత్తిళ్లు, మీ సమయస్ఫూర్తితో, మాటకారితనంతో దాన్ని గట్టెక్కే అవకాశం ఉన్నది. అంటే
ఆవేశపడి ఉద్యోగాలు మారటం, ఉద్యోగ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటము వద్దు. ప్రభుత్వ సంబంధిత ఉద్యోగాల్లో ఉన్న వారికి ధనాదాయం అనుకూలంగా ఉంటుంది. దూరం నుంచి శుభవార్తలు వస్తాయి. కొత్త ఉద్యోగాలకి, కొత్త ప్రతిపత్తికి కారణభూతమవుతుంది. ఇక ఈ కరెంట్ డిపార్ట్మెంట్ కానీ, కోర్టు ఉద్యోగస్తులు కానీ శ్రమతో కూడిన విజయాలు వస్తాయి. పని స్థలంలో అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకపోవటం ఆయా డిపార్ట్మెంట్ల వాళ్ళకి ఉత్తమం. ఇక ఈ మిథున రాశి వారి వ్యాపార రంగంలో ఉన్న వారికైతే మీకు కొత్త వ్యాపార భాగస్వామ్యాలు కుదుర్చుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించడం మంచిది. భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నవారు భాగస్వాములతో స్పష్టమైన లావాదేవీలు నిర్వహించాలి. ఏ చిన్న అనుమానానికి తావివ్వకూడదు. ఆర్థిక పరంగా రావాల్సిన బాకీలు కొంత ఆలస్యంగా చేతికి అందే అవకాశం అయితే ఉన్నది. ఆదాయం కంటే ఖర్చు భారం కొంత ఎక్కువయ్యే అవకాశం కూడా ఉంది. వ్యయ నియంత్రణ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఇక రియల్ ఎస్టేటు, భూమి, ఇళ్ల వ్యాపారాలు చేసేవారికి వాణిజ్య లాభాలు ఉంటాయి పుష్కలంగా. అయితే అంకిత భావంతో మెలగటం ఒకంత అవసరం. ఇక ఆయిల్ వ్యాపారులకు, రంగుల వ్యాపారులకు, సిమెంటు, కలప, శానిటరీ వ్యాపారస్తులు ఆశించిన స్థాయి ధనలాభాన్ని పొందుతారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలించాలంటే నిరంతర కృషి, పట్టుదల, కొంచెం శ్రమ అవసరం అవుతాయి. ఇక ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే సెప్టెంబర్ మాసంలో మిథున రాశి వారికి ధనం ప్రవాహం సాధారణంగా ఉంటుంది. అకస్మాత్తుగా అనుకోని ఖర్చులు లేదా పాత ఖర్చులు తీర్చడం వల్ల కొంత ధనాన్ని కేటాయించవలసి రావచ్చు. గురుగ్రహ అనుగ్రహం వల్ల అత్యవసర సమయాల్లో ధన సహాయం లభిస్తుంది. అంటే ఆపద్ధర్మంగా మీకు అవసరానికి టక్కన టయానికి అందుతుందన్నమాట. అలాగే ధనాన్ని పెట్టుబడిగా పెట్టి కొత్త ఊహాజనితమైన వాటిల్లో పెట్టడం అంత ప్రిఫరబుల్ కాదని చెప్తోంది. అంటే కుటుంబంలో లేదా మిత్రుల వద్ద ఆర్థిక సంబంధమైన సమస్యలు రాకుండా చూసుకోవడానికి ఈ ఒక్క నియమం పాటిస్తే సరిపోతుంది. ఎవరికి హామీలు, షూరిటీ సంతకాలు మాత్రం ఈ నెలలో పెట్టబాకండి. ఇక మీ కుటుంబ జీవితంలో ఈ నెల కొంత మార్పు, శాంతి అవసరం అవుతాయి. కాబట్టి గ్రహాల సంచారం వల్ల ఇంటా బయట చిన్న చిన్న పట్టింపులు, మనస్పర్ధలు వచ్చినప్పటికీ అవగాహనతో నడుచుకోవటం వల్ల, ముఖ్యంగా జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు కోపతాపాలకు తావివ్వకుండా సామాన్యంగా వ్యవహరించడం వల్ల దాంపత్యం బలంగా ఉండటానికి ఉపయోగపడుతుంది. అంటే ఏదన్నా ఒక విషయంపై కొంత ఆలోచన, ఆందోళన కలిగినప్పటికీ వారి భవిష్యత్తు కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం కావడానికి బంధుమిత్రుల కలయిక, నూతన పరిచయాలు ఒక ఉత్సాహాన్ని, అలాగే సామాజికంగా సోషల్ స్టేటస్ కూడా ఇంప్రూవ్మెంట్కి చాలా చక్కగా ఈ నెల ఉపయోగపడుతుంది. ఇక హెల్త్ రిలేటెడ్గా ఆరోగ్యపరంగా చూసుకుంటే సెప్టెంబర్ నెలలో మిథున రాశి వారి తగిన జాగ్రత్తలు తీసుకుని నిరంతరం పని ఒత్తిడి, ప్రయాణాల వల్ల శారీరక అలసట కలిగి కీళ్ళ నొప్పుడు, అంటే వాతానికి సంబంధించిన రిలేటెడ్గా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ఇక యోగము, ధ్యానము, ప్రాణాయామం చేయడం, మంచి ఆహారాన్ని, పౌష్టికాహారాన్ని తీసుకోవటము, పీచు పదార్థాలు, తాజా పండ్లు, కారగోయలు, గ్రీనిష్గా ఉండేవి తీసుకోవటం వల్ల ఆరోగ్యం చక్కగా మెరుగుపడి ఒక దెబ్బ పండులాగా తయారవుతారు మీరు. మరిలో ఈ గ్రహ ప్రభావాన్ని ఎదుర్కోవటానికి శని మరియు రాహుకేతువుల ప్రతికూల ప్రభావాన్ని తట్టుకోవటానికి కొన్ని ప్రత్యేక ఆధ్యాత్మిక పరిహారాలు ఆచరించడం అత్యంత శుభప్రదం. మిథున రాశికి అధిపతి అయిన బుధగ్రహం అనుగ్రహం కోసం బుధవారం నాడు బుధగ్రహాన్ని ఆరాధించడము, చక్కగా విష్ణు సహస్రనామాన్ని సాయంత్రం పూట పారాయణ చేయటము, విష్ణు ఆలయాన్ని దర్శించి తులసి మాలతో సమర్పించటము, పెసలను నానబెట్టి మొలకించిన పెసలను ఉదయాన్నే తినటము, ఇవన్నీ కూడా ఈ గ్రహ శాంతికి బాగా ఉపయోగపడతాయి. అలాగే మంగళవారాల్లో ఈ మెలివేసుకున్న పాములకి అభిషేకం చేయటం కూడా కొంత ఊరటనిస్తుంది. అలాగే ఏమాత్రం అవకాశం ఉన్నా
సోమవారం శివదర్శనం చేయటము, బిల్వార్చన చేయటము, శనికి నూనెతో తైలాభిషేకం చేయటము, ఒక చిన్నగా అనిపించినప్పటికీ కాకులకు అన్నం పెట్టడం, ప్రత్యేకంగా మనం ఆహారాన్ని కాకులకు పెట్టడం వల్ల కూడా చాలా దోష నివారణ అవుతుంది. ఇకపోతే ముత్తైదువులకి పశు కుంకలు ఇచ్చేటువంటి అవకాశం వస్తే ఖచ్చితంగా ఆ సందర్భాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ విధంగా మిథున రాశి వారు సెప్టెంబర్ 26 తమ నైసర్గిక పరిస్థితులకు అనుగుణంగా తమ తెలివితేటలు, సృజనాత్మకత, సమయస్ఫూర్తిని మేళవించుకోవటం వల్ల అనుకున్న లక్ష్యాలను, విజయాన్ని సాధించి సంతోషకరమైన శోభాకృతమైన జీవితాన్ని గడపాలని, మీ అందరికీ ఆయురారోగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్.